ఇప్పుడొచ్చేసి ఈ మోడలింగ్ టూల్స్ వచ్చేసి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి వాల్ ఒకటి డ్రా చేసుకోవాలి. చిన్న వాల్ డ్రా చేసుకున్నాక నార్మల్ వాల్ ఒకటి తీసుకుంటే ఈ నార్మల్ వాల్ తీసుకున్నా. ఈ నార్మల్ వాల్ ఒక టెక్స్ట్ వచ్చేసి మనం ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ఫేస్ మీద. అందుకు ఇది యూస్ అవుతుంది. ముందుగా టెక్స్ట్ వచ్చేసి ఏ ఫేస్ మీద సెలెక్ట్ చేయాలి అనే దాని గురించి ముందుగా ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని గురించి సెట్ అనే దీని ద్వారా మనం చేసుకోవచ్చు. సెట్ అని ముందుగా సెలెక్ట్ చేసుకొని పిక్ ఏ ప్లేన్, ఏ ఫేస్ ఇక్కడ మనకు ఫేస్ అనేది హైలైట్ అవుతుంది కదా. ఫేస్ని సెలెక్ట్ చేయగానే ఫేస్ సెలెక్ట్ అయింది. ఇక్కడ షో అని ఇవ్వగానే మనకు ఆ ఫేస్ ఏది ఉందో అది హైలైట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మోడల్ టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఏం టెక్స్ట్ అక్కడ ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. ఏదో వాళ్ళకు ఒక అపార్ట్మెంట్కి పేరు లెక్క ఏబిసిడి హౌస్ అట్లా ఒక పేరు ఇచ్చాను. ఇవ్వగానే ఆ పేరు వచ్చేసి మనకి ఇక్కడ వాల్ మీద అనేది హైలైట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫర్దర్గా మెటీరియల్ కానీ ఫాంట్ ఏమన్నా మార్దాం అనుకుంటున్నా, ఫాంట్ సైజ్ ఏమన్నా మారద్దాం అనుకుంటున్నా, బోల్డ్లో ఉండాలి, ఇట్లా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇస్తే ఆ చేంజెస్ మనకి ఇక్కడ జరుగుతాయి. మెటీరియల్ కానీ అప్లై చేస్తుంటే కలర్స్ ఇవి కూడా మనకు అప్లై అవుతాయి. ఈ విధంగా మనం ఫస్ట్ ఆప్షన్ మోడల్ టెక్స్ట్ ద్వారా మనం ఏ బేస్లో పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి మోడల్ లైన్. ఈ మోడల్ లైన్ వచ్చేసి 3Dలో వచ్చేసి మనం రిఫరెన్స్ లైన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే డ్రా చేసుకోవచ్చు. 2D లైన్స్ వచ్చేసి 3Dలో మనకు కనపడతాయి. అది మనకు మోడల్ లైన్. తర్వాత వచ్చేసి మోడల్ గ్రూపు. ఈ మోడల్ గ్రూప్ మనకు దేనికి వాడతారంటే ఇప్పుడు కొన్ని కేసెస్ వచ్చేసి రిపీటెడ్గా వాడుతున్నారు. అట్లాంటివి ఎలాంటివి అంటే ఒక చిన్న హౌస్, కొత్త టెంప్లెట్ తీసుకున్నా. ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ రిపీటెడ్గా వచ్చి సేమ్ అదే అకరెన్స్ వస్తుంది, వేరేది సెవరల్ టైమ్స్ వస్తున్నాయి. అట్లాంటప్పుడు మనకు మోడల్ గ్రూప్ యూస్ చేసుకొని అన్నింటిని ఒక గ్రూప్గా యాడ్ చేసుకొని అవి కాపీ పేస్ట్ చేసేదానికి మనకు దీన్ని వాడుకుంటాం. ఈ మోడల్ గ్రూప్ 10 feet హైట్,
ఒక డోరు. సేమ్ ఇదే ప్లాన్ వచ్చేసి నా దగ్గర నాకు సెవరల్ ప్లేసెస్లో రిక్వైర్ అవుతుంది. అట్లాంటప్పుడు మనకు వచ్చేసి ముందుగా క్రియేట్ గ్రూప్ యూస్ చేసుకొని ఓకే, ఇక్కడ మనకు ఏమేమి గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం అది అడుగుతుంది. అవన్నీ ఇవ్వగానే అది గ్రూప్ చేసుకుంటుంది. గ్రూప్ చేసుకొని ఎంత ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది. తర్వాత కాపీ చేసుకొని మల్టిపుల్ అంటే మల్టిపుల్ ప్లేసెస్లో మనకు పేస్ట్ అవుతా అవుతుంది. దాని గురించి వచ్చేసి మనం మోడల్ గ్రూప్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం.